నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభు క్రీస్తు నామమున ఈ ఉదయకాలపు శుభములు ఆశీర్వాదములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జీవితములో అనుకోని పరిస్థితులలో పొరపాట్లు, తప్పులు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. తప్పు చేయవలనని కానీ, ఆ తప్పును చేసి ఆనందించవలనని కానీ కొన్ని సమయాలలో మానవులైన వారికి ఆలోచన ఉండదు. అయితే శోధకుడు లేక అపవాది సాతానుడు దేవుని బిడ్డలను పడే వారికి ఆ ఆలోచనలు కలగజేసి ఆ కొద్ది సమయంలోనే ఆలోచించేలోపే వారిని పాపంలో పడివేస్తాడు. అందుకే అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ 10:12 అంటాడు, తాను నిలుచుచున్నానని తలంచు ప్రతి వాడును క్రింద పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. దావీదు జీవితంలో జరిగినటువంటి చిన్నపాటి తప్పు, మొదట స్నానం చేసే స్త్రీని చూశాడు, చూసి అంతటితో వెళ్ళిపోయి ఉంటే సరిపోయి. కంటితో చూడడం తప్పు కాదు, కానీ సూచనదల్లా కావాలని ఆశించి ప్రేరేపించబడడం పాపమునకు లోనైపోతాము. ఉదయకాల సమయమందు దావీదులాగా ఉన్నాము, యోసేపులాగా ఉన్నాము. దావీదులాగా ఉండి పడిపోమాక, యోసేపులాగా ఉండి పరిశుద్ధులుగా జీవి. అనుకోని పరిస్థితులను నువ్వు ఊహించే లోపే నీ నుండి పాపము జరగడానికి అపవాది సిద్ధంగా ఉన్నాడు. ఊహించేలోపే నీవు ఆలోచించడం కూడా ఆలోచించలేవు. ఆలోచించనీయడు కూడా వాడు. అవను అలాగే చేశాడు, ఆదామును అలాగే చేశాడు. ఆలోచింపనీయకుండానే పాపంలోనికి నెట్టేవాడు అపవాది. ఆలోచింపచేసి పాపం నుండి దూరంగా నిన్ను తీసుకువెళ్ళేది నీవు ప్రేమించి ఆరాధించే నీ దేవుడు. దేవుని వైపు చూడు, దేవుని ప్రార్థన చేయి.